కోడలుగా చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి పేరైనా అడగకుండా ఆమె ముఖం మీద మచ్చ గురించి ఆమెకెదురుగానే మాట్లాడుకుంటున్న వారి ధోరణి వివేకానందమూర్తికి నచ్చలేదు. ఉన్నట్లుండి మధుసూదన్ దంపతుల దృష్టి వివేకానందమూర్తి బట్టతల మీద నుంచి నుదుటి మీదకి పాకి ఉన్న మచ్చ మీద పడింది. మీకు కూడా మచ్చుందే? మీ మనవరాలకి నల్ల మచ్చ, మీది తెల్ల మచ్చ. మచ్చ మీ వంశంలో వారసత్వమా? ప్రసూన అదోలా నవ్వుతూ పూర్తి కథ అడిగింది. కోసం కింద కనిపిస్తున్న ప్లే బటన్ని క్లిక్ చేసి ఫుల్ వీడియోలోకి వెళ్ళండి. కథ విని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను ఆడియోలో వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నో మంచి మంచి కథలను మిస్ కాకుండా వినేయచ్చు. చేస్తారు కదూ మరి.